బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఇది హాయ్ హలో నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ 7 o'clock లాగినైనా, కరెక్ట్ 7 o'clock లాగినైనా 7:10 అట్లా ఆర్డర్ పడ్డది. ఈరోజు విషయం ఏంటంటే ఈవీ వెహికల్స్ గురించి చెప్తా. ఓకే, సెకండ్ ఇది. ఈరోజు విషయం ఏంటంటే మనం డెలివరీ పర్పస్ మీద ఈవీ వెహికల్ వాడతాం కదా, ఆ ఈవీ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం ఆర్డర్ మధ్యలో. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఆర్డరు మళ్ళీ అది రిటర్న్ పడ్డది, ఏమైందో ఏమో. అయితే 5 items ఇచ్చిన, 5 itemలలో ఇది ఒకటి కొంచెం డ్యామేజ్ ఉందంట. డ్యామేజ్ అని కాదు, ఇక్కడ ప్యాకింగ్ మొత్తం గలీజ్గా ఉంది అని అంటున్నాడు. ఇక్కడ సీల్ ఓపెన్ అయినట్టుగా చించినట్టుగా ఉంది, అందుకే అది ఒక్కటి రిటర్న్ పెట్టుకుండు. నిజంగానే చూడడానికి మొత్తం పైన అంతా పాతగా ఉంది, అంటే కొంచెం మరకలు పడ్డట్టు ఉంది. ఇది చిన్న ప్యాకెటే కానీ 370 రూపాయలు ఉంది దీని మీద. 10th ఇది. 13 ఆర్డర్స్ అయినాయి, 684 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2:24 అవుతుంది. ఈవీ వెహికల్స్ ఎట్లా అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మన ఐడి పెట్టి తీసుకోవడం ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనం పనిచేసే జెప్టో కానీ బ్లింకిట్ కానీ వేరే ప్లాట్ఫామ్లు ఉంటాయి కదా, ఆ ఐడి పెట్టి తీసుకోవడం ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే మన పర్సనల్ ఐడి పెట్టి తీసుకోవడం ఇంకో రకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెండర్ త్రూన తీసుకునేది ఇంకో రకంగా ఉంటుంది. మన పర్సనల్ ఐడి పెట్టి తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే వెండర్ త్రూనే తీసుకున్నాం అనుకోండి, మనం బ్లింకిట్లో కానీ జిప్టోలో కానీ దేంట్లో చేస్తున్నప్పుడు ఆ ఐడి పెట్టి తీసుకోవాలి. ఆ ఐడి పెట్టి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పేఅవుట్ ఏదైతే ఉందో అది ముందు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. వాళ్ళ అకౌంట్లో పడ్డ తర్వాత వాళ్ళు రెంట్ అమౌంట్ కట్ చేసుకొని అప్పుడు మనకు పే చేస్తారు. దాన్నే వెండర్ అంటారు. సో అది థర్డ్ పార్టీ లాగా అనమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే మన జుట్టు వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుంది. 1 weekది కౌంట్ కావాలి, కౌంట్ అయినాకనే పే చేస్తారు. సో దానివల్ల కొంచెం ఇబ్బందే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన ఐడిని ట్రాన్స్ఫర్ చేసి వేరే వాళ్ళ చేతికి అప్పచెప్పినట్టుగా ఉంటుంది. సో నాకెందుకు అది బెటర్ అనిపించలేదు. బెటర్ అని కాదు కానీ మన చేతిలో ఐడి ఉండకపోవడం అనేది నాకెందుకో మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను బ్లింకిట్లో చేస్తున్నా, బ్లింకిట్కు నాకు సంబంధం ఉంటేనే క్యాష్ ఆన్ డెలివరీలు కానీ లేకపోతే ఎటువంటిది అయినా కానీ కంపెనీకి నాకు సంబంధం ఉంటుంది. ఇప్పుడు నేను ఈవీ వెహికల్ వేరే దగ్గర తీసుకొని నా ఐడి ఈవీ రెంటల్ వెహికల్ వాళ్ళకి ఇస్తే మొత్తం నా జుట్టు వేరే వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది. అంతేగాని కంపెనీకి నాకు ఏం సంబంధం ఉండదు. ఈవీ వెహికల్ అంతనే సంబంధం ఉంటుంది నాకు. ఇదంతా పేఅవుట్ వాళ్ళ చేతిలో ఉండడం ఎందుకంటే వాళ్ళ వెహికల్ మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో మన పేఅవుట్ ఉంటుంది అని ఒక మాట తప్ప మిగతావన్నీ మైనస్లు చాలా ఉన్నాయి. అంటే మనం కంటిన్యూస్గా పని చేయాలా, మనం లీవ్ తీసుకోవడానికి ఉండదు. నాకెందుకో అనిపించింది ఇదే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం పనిచేసే ఐడి పెట్టకుండా మనం ప్రైవేట్గా వెహికల్ తీసుకోవడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకు రెస్ట్ లేకుండా చేస్తారు కాబట్టి నాకు ఇదే బెటర్ అనిపించింది. 14 ఆర్డర్స్ అయినాయి, 718 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 2:42 అవుతుంది. 15th ఇది. 17th ఇది. 17 ఆర్డర్స్ అయినాయి, 813 బ్యాలెన్స్ అయింది ఇన్సెంటివ్తో కలుపుకొని. టైం వచ్చేసి 3:42 అవుతుంది. 18th ఇది. 18 ఆర్డర్స్ అయినాయి, 856 బ్యాలెన్స్ అయింది. ఫుల్ వర్షం పడుతుంది, ఇంక రెయిన్ కోట్ ఉన్నా కానీ లాభం లేదు. ఎందుకంటే హెవీ రెయిన్ కాబట్టి ఇంతలో స్టాప్ చేస్తున్నా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఎర్నింగ్స్ అవర్ వచ్చేసి 88.97, ఆర్డర్స్ ఏమో 21, లాగిన్ అవర్స్ వచ్చేసి 11 hours 47 minutes. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 940 రూపీస్. నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ 940 రూపీస్. అయితే ఇన్సెంటివ్ వచ్చేసి 109 రూపీస్ ఇన్సెంటివ్ వచ్చేసి. ఇంకా అదర్ ఎర్నింగ్స్ అవన్నీ లేవు. ఈ 109 రూపీస్ ఈ 940 కలిపితే నేను చేసిన మొత్తం ఎంత అంటే 1049 రూపీస్. నేను చేసింది మొత్తం 1049 రూపీస్. అయితే ఇవి కాబట్టి 200 ఇవి రెంట్. ఇది పెట్రోల్ ప్లేస్లో ఇది. తిరిగిన కిలోమీటర్స్ ఎంత అంటే 112 కిలోమీటర్స్ తిరిగిన మొత్తం. ఓకే,
అయిపోయి